మార్కెట్లో చూస్తాం ఇలా మొక్కలను అయితే మనం చూసారు కదా, బెండ మొక్కలు ఎలా ఉంటాయి అన్నమాట. బెండకాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది అంటారు కదా, ఆ బెండకాయలు ఇవి చూసారు కదా. ఇదంతా కూడా బెండ చెట్లు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. పొట్లకే దీని పేరు. ఎంత ఇది? 40 రూపాయలు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు. పాములాగా ఉంది. మీలాంటి వాళ్ళు తాగితే తాగొచ్చు, వాడే ఉద్దేశంతో అన్నాడు. మందులు లేకపోతే మా అమ్మ వ్యవసాయం రాదండి. మందులు లేకపోతే అసలు వ్యవసాయం పనికిరాదు. ఈ భూమి ఎట్టెక్కుల్లో పురుగు పైకి రానిదండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. చెప్పండి. నేను పని చేస్తాను. ఇప్పుడు ఇళ్ళ దాటిలో పని చేస్తే తగలవండి, ఇళ్ళ దూరం తగలదు. అందుకు ఇప్పుడు బాగున్నారా? సరే సరే, థ్యాంక్ యూ. ఇలా థ్యాంక్స్ ఇవ్వండి. అవసరం లేదు. ఈ 150 సనఫోర్ 150 ఉంటే అది 200 ఉంటుంది. ఇరుపుకూడదా? ఇరుపాడు మాటకెళ్ళండి, కానీ వాసన పోదండి. ఇక్కడ మీకు కనిపించేవన్నీ కాకరకాయలు, కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇవి పెద్ద అయ్యాక మనకి మార్కెట్కి వస్తాయి అన్నమాట. మీకు ఇలా ముందుకెళ్తే చూడండి, ఇక్కడ ఇది పాము ఏమో అనుకుంటారా బాబు, పాములాగా ఉంది. మందులు కొట్టకపోతే కాయగోయండి. మనకు ఆర్గానిక్గా దొరకవు అసలు తుల్లో. మనకి ఆర్గానిక్ అంటే అది మందులు వాడకుండా దాని ఉండవండి. అబ్బాయి మన వ్యవసాయం చేస్తే గడ్డి తప్ప పెట్టిన వ్యవసాయం బయటికి రాదండి. మందులు కొడితేనే వస్తుంది. మందులు కొడితేనే వస్తుందండి. ఇన్నాళ్ళ పెంటలు తోలితే వ్యవసాయం దాని గడ్డలు తింటే బాగుండి, ఇప్పుడు అంతా ఎరువు కదా, దాని వల్ల వెళ్ళడానికి భయం వేస్తుంది. ఏది పత్తికాయలండి? పచ్చేనండి. ఏదో మనకి ఇడిసిన చూపించండి. ఇలాగ బట్ట కాటన్ నూనె పిక్క నూనె కాటన్ నూనె పోద్దండి. ఈ కాటన్ మనకు దొరుకుతుందండి. కాటన్ మీలాంటి వాళ్ళు తాగితే తాగొచ్చు. ఉన్నోళ్ళు సామీసులు కాటన్ పత్తి నూనె దొరకదు, బయటికి పోద్ది.